హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లైట్ హ్యాపీనెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి నా స్టైల్లో నేను ఎలా రెడీ చేశానో చూసేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇవైతే మొత్తం 2 kgs అయితే ఉసిరికాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక ½ కిలో అనేది మేము వేరే పచ్చడి పట్టాము. ఇదైతే 1.5 కిలో అన్నమాట. ఫస్ట్ వాటిని బాగా క్లీన్ చేసుకుని ఎండబెట్టిన తర్వాత ఆయిల్లోనే అట్లా ఘాట్లు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. నేనైతే తీయలేదు, కొన్ని మిస్ అయిపోయినాయి. ఘాట్లు పెట్టేసి ఒక హాఫ్ కిలో ఆయిల్ని వేరుశనగ ఆయిల్లో మనం ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఉసిరికాయల్ని ఘాట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే అవి పేలుతాయి అన్నమాట. ఇలా ఘాట్లు పెట్టాలి. తర్వాత ఇది కుక్ అయిందో లేదో చూడడానికి ఇలాగా మనం ఫోర్క్తో ఒకసారి దాన్ని ఇలాగా గుచ్చినట్లయితే లోపలికి వెళ్ళిందంటే అది బాగా కుక్ అయిందన్నమాట, లోపల వరకు కుక్ అయినట్టు. ఇప్పుడు మనం వాటిని తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, దోరగా వేగిపోయినాయి కదా. ఇంకా ఎక్కువ వేగితే అవి గోల్డెన్ బ్రౌన్ దాటేసేసి బ్లాక్ కలర్కి అయిపోతాయి. కాబట్టి మనం వీటిని తీసేద్దాం. నేనైతే ఒక బేసన్లోకి తీసేసాను. దాంట్లోనే మళ్ళీ పచ్చడి కూడా కలిపేసుకోవాలి కదా అని. ఇలా అయితే మొత్తం మనం నేను 2 వాయిల కింద ఫ్రై చేశాను ఉసిరికాయలను. అయితే ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆవిరి అనేది కెమెరాకి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దీనికోసం నేను అక్కడ సాల్ట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చింతపండు అనేది తీసుకున్నాను. ఇక్కడైతే వేయించినవి ఉన్నాయి కదా. తర్వాత ఇక్కడ కారం, నెక్స్ట్ ఏమో అవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదేమో వేరే పచ్చడి తీసుకున్న ముక్కలన్నమాట. నెక్స్ట్ దాంట్లోకి ఏంటంటే మనం మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా కలిపేసాను. కలుపుతున్నప్పుడు ఎవరో తీయటానికి హెల్ప్ చేసేవాళ్ళు లేక నేనే కలిపేసాను. కలిపేసుకున్న తర్వాత వీడియో అనేది తీసాను ఫ్రెండ్స్. కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయిపోయినాయి అన్నాను కదా. చూడండి, ఇదైతే పచ్చడి అయితే ఇలా వచ్చిందన్నమాట. 1.5 కిలో ఉసిరికాయలు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్